ప్రపంచంలో అధికారమంతా భూమిమీదే ఉంటుంది. కాని ఒక కోటను కట్టారు, అది భూమిని ఎప్పటికీ తాకకూడదని. అది ఆకాశంలో తేలియాడే ఒక రాజధాని. బహుశా ప్రపంచం యొక్క చివరి రోజు కోసం సిద్ధం చేయబడింది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. యుద్ధం తర్వాత మిగిలిన భూమి. ఎక్కడా వెలుగులేదు, సంకేతాలు లేవు, వినిపించటానికి స్వరాలు లేవు, అంతా శిథిలాలే, నగరాలు బూడిదైపోయాయి. మరే ఒక దేశం తన రాజధానినే కోల్పోయినప్పుడు దాని అధికారం కూడా పోయినట్టేనా? ఈ ప్రశ్నకు సమాధానంగానే ఒక అసాధారణమైన యంత్రం పుట్టింది. ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న ఆ చీకటి రోజుల్లో ఒకే ఒక్క భయం అందర్నీ వెంటాడింది. శత్రువులు ఒక్క దెబ్బతో దేశ నాయకత్వాన్నే తుడిచిపెట్టేస్తారేమోనని. మొదట వాళ్లు భూగర్భంలో బంకర్లు కట్టుకున్నారు. అవి తమను కాపాడతాయననుకున్నారు. కాని వాళ్లకి తొందరలోనే అర్థమైంది, భూమిమీద ఏ మూలా సురక్షితం కాదని. భూమి లోపల దాక్కోవడం పరిష్కారం కానే కాదు. అప్పుడు వాళ్లకి తెలిసింది, పరిష్కారం భూమి కింద దొరకదని, అదే ఆకాశంలో బతకాలని. ఈ ఆలోచన నుంచే ఒక కొత్త రకమైన కమాండ్ సెంటర్ పుట్టింది. చలనశీలత, మనుగడ, ఈ రెండింటికి అసలైన అర్థం చెప్పడానికి భూమి మీద ఆధారపడని ఒక అధికార కేంద్రం. దాని పేరు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా బయట ప్రపంచానికి తెలిసింది. దాని అధికారిక పేరు E4B. కాని లోకం మాత్రం దానికి వేరే పేర్లు పెట్టింది. కాగితాల మీద దాని పేరు నేషనల్ ఎయిర్బోర్న్ ఆపరేషన్స్ సెంటర్. కాని దాని భయంకరమైన పనిని చూసి ప్రజలు దాన్ని ఎగురే పెంటగాన్ అన్నారు. ఆ తర్వాత ప్రళయ విమానం అని పిలవడం మొదలుపెట్టారు. ఇవి కేవలం పేర్లు కాదు, ఇవి ఒక హెచ్చరిక. అసలిది కేవలం ఒక విమానమే కాదు, ఇది ఆకాశంలో తేలియాడే ఒక కోట. ప్రపంచమంతమైపోయినా సరే ఇది మాత్రం నిలబడాలి. ఒక పెద్ద బోయింగ్ 747 విమానాన్ని ఊహించుకోండి. దానికి కిటికీలు లేవు. దాని శరీరం మీద అణుదాడి వేడిని, రేడియేషన్ను తట్టుకోగల ప్రత్యేకమైన కవచాలు పొరలు పొరలుగా వేశారు. దానిలో ఉన్న ప్రతి వస్తువుని ఒకే ఒక ఉద్దేశ్యంతో పెట్టారు: మనుగడ. కాని కంటికి కనిపించే ప్రమాదం కన్నా కనిపించనిదే చాలా పెద్దది. ఒక్క క్షణం, ఒకే ఒక్క మెరుపు, ఒకే ఒక్క తరంగం మొత్తం ఖండాన్నే నిశ్శబ్దంగా మార్చేయగలదు. దాని పేరే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్, EMP. అంటే అణుబాంబు పేలినప్పుడు పుట్టే ఈ అదృశ్య శక్తి మన ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ ఒక్క క్షణంలో కాల్చేస్తుంది. మరి దీన్నించి ఎలా బయటపడాలి? అందుకే నైట్ వాచ్కి ప్రత్యేకమైన కవచం తొడిగారు. అంతేకాదు, ఆశ్చర్యంగా పాత అనలాగ్ టెక్నాలజీని వాడారు. ఎందుకంటే కొన్నిసార్లు మన లేటెస్ట్ టెక్నాలజీయే మన అతిపెద్ద బలహీనత. దీన్ని తయారు చేయడం వెనుకున్న ఆలోచన చాలా సింపుల్. వాళ్లు చెప్పేదిదే: ఇది సౌకర్యం కోసమో వేగం కోసమో కట్టింది కాదు, ఇది కేవలం తట్టుకుని నిలబడటానికే కట్టింది. ప్రపంచంలో మిగతావన్నీ నాశనమైపోయినా ఇది మాత్రం ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది. దాని లోపల ఎంతమంది ఉంటారో తెలుసా? 112 మంది. అమెరికా వైమానిక దళంలో మరే విమానంలోనూ ఇంత పెద్ద సిబ్బంది ఉండరు. ఎందుకంటే ఇది ఉత్త విమానం కాదు కదా, ఇది ఆకాశంలో ఎగిరే ఒక ప్రభుత్వం. ఆ లోపల కమాండర్లుంటారు, విశ్లేషకులుంటారు, టెక్నీషియన్లుంటారు. చెప్పాలంటే ఒక పూర్తిస్థాయి ప్రభుత్వం ఉంటుంది. ప్రపంచమంతైనా దేశాన్ని నడిపించడానికి సిద్ధంగా, భూమిని తాకాల్సిన అవసరం లేని ప్రభుత్వం. అయితే బతకటం ఒక్కటే సరిపోదు కదా. దాని అసలు లక్ష్యం ఒక స్వరాన్ని బతికించడం. ప్రపంచంలో కమ్యూనికేషన్ మొత్తం ఆగిపోయినా నిశ్శబ్దం చెయ్యలేని ఒక సంకేతాన్ని పంపించడం. దాని శరీరం మీద ఏకంగా 67 వేర్వేరు యాంటెనాలు, శాటిలైట్ డిష్లు ఉంటాయి. అంటే భూమిమీద ఏ మూలతోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఇది మాట్లాడగలదు. ఇది ప్రపంచం యొక్క చివరి కమ్యూనికేషన్ హబ్. కాని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం వేరే ఉంది. అదేంటంటే విమానం వెనకాల వేలాడే ఒక వైర్ యాంటెనా. దాని పొడవు ఏకంగా 5 మైళ్ళు. ఈ వైర్ ఎందుకంటే ఇది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపుతుంది. ఆ తరంగాలు ఎంత శక్తివంతమైనవంటే అవి సముద్రపు నీటిని చీల్చుకుని లోపల అగాధంలో దాక్కున్న జలాంతర్గాముల వరకు వెళ్లగలవు. అంటే ప్రపంచం నాశనమైన తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ సబ్మరైన్లకు చివరి ఆదేశాలిచ్చేది ఇదే. మామూలుగా ఇంధనం నింపకుండా ఇది 12 గంటలు ఎగరగలదు. కాని
గాల్లోనే ఇంధనం నింపుకుంటే అది రోజుల తరబడి, ఒక్కోసారి వారం రోజుల వరకు కూడా ఆకాశంలోనే ఉండగలదు. ఇక దానికి భూమి మీదకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ప్రపంచ విపత్తు వస్తే కింద ల్యాండ్ అవ్వడానికి చోటుంటుందా? రన్వేలు నాశనమైపోతాయి, నగరాలు రేడియేషన్తో నిండిపోతాయి. ఆ సమయంలో కిందకు దిగడమనేది ఒక ఆప్షన్ కాదు, అసలు అవసరమే లేదు. అందుకే అంటారు, ఇది ఆయుధాలు మోయని ఒక ఆయుధమని. దాని అసలు బలం నాశనం చేయడంలో లేదు, బతికి ఉండటంలోనే ఉంది. నైట్ వాచ్ నేరుగా క్షిపణులను ప్రయోగించదు, కాని ఆ క్షిపణులను నియంత్రించగలమని అది భరోసా ఇస్తుంది. అంతా నాశనమైన తర్వాత కూడా ఆ భయంకరమైన ఆయుధాలను కంట్రోల్ చేసే శక్తి దీని చేతిలోనే ఉంటుంది. అసలు దీని ఉనికియే ఒక సందేశం, శత్రువులకు ఒక హెచ్చరిక. అదేంటంటే, ఏ దాడి కూడా యునైటెడ్ స్టేట్స్ను పూర్తిగా ఆపలేదని. ఎందుకంటే ఆకాశంలో ఎక్కడో ఒకచోట వాళ్లకు దొరకని ఒక కమాండ్ సెంటర్ ఎప్పుడూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ ఈ విమానాలు పాతబడుతున్నాయి, కాని వాటి పని, ఆ మిషన్ మాత్రం ఆగదు. అందుకే త్వరలోనే కొత్తతరం విమానం సర్వైవబుల్ ఎయిర్బోర్న్ ఆపరేషన్స్ సెంటర్ లేదా SAOC ఈ బాధ్యతను తీసుకోబోతోంది. టెక్నాలజీ మారొచ్చు, విమానం మారొచ్చు, కానీ ఆ లక్ష్యం మాత్రం ఎప్పటికీ మారదు. దాని వెనుక ఉన్న ఒకే ఒక్క సిద్ధాంతం, కమాండ్ బతికే ఉండాలి. మనుషులు విపత్తు కోసం సిద్ధపడతారు, విపత్తు రావాలని కోరుకుని కాదు, బతకాలంటే అది తప్పదు కాబట్టి. అందుకే అంటారు, ఈ విమానం ఆకాశంలో ఉన్నంతకాలం ఆ దేశం ఎప్పటికీ ఓడిపోదని.